Hello aspirants, this is Dr. Sudhir and today I'm going to give explanation to SBA apprentice paper in English language section. Question number 26. In the question number 26 we have wrong spelt and inappropriate word. I told many times first check, concentrate these four words. ఫస్ట్ ఈ 4 వర్డ్స్ స్పెల్లింగ్ చెక్ చేయండి. ఎర్రర్ కనుక ఉంటే ఓకే, ఎర్రర్ లేకపోతే ఇన్అప్రాప్రియేట్ వర్డ్ అయినా అయి ఉంటుంది. ఆ రెండు కాకపోతే ఆన్సర్ ఈస్ నెంబర్ 5 అవుతుంది. నా ఫస్ట్ వన్ లివ్డ్, LIVED, FLY ఫ్లై, ప్లీజ్డ్, PLEASED, హిమ్సెల్ఫ్. ఓకే, సో వన్స్ దే లివ్డ్ a fly who was much pleased with himself. There is no error అండి, and all the words are appropriate. So answer is number 5. 27. Carry, CARRY, basket, BASKET, full, okay, fool అన్నాడు, కరెక్టే కావచ్చు. అక్రాస్, ఆల్ కరెక్ట్. నా ఇప్పుడు రాంగ్ స్పెల్డ్లో ఏ వర్డ్ రాంగ్ స్పెల్లింగ్ లేదు కాబట్టి ఇన్అప్రాప్రియేట్ వర్డ్ని చెక్ చేయండి. ద డాంకీ had to carry 2 basket full కదా, FULL కదా, basket full of clothes. So the answer is number 3. Inappropriate word అండి, ఫుల్ కాదు, ఫుల్ అనే FULL ఫుల్ అనే వర్డ్ రావాలి, అక్కడ ఇన్అప్రోప్రియేట్ వర్డ్ వచ్చింది. సో ద ఆన్సర్ ఈస్ నెంబర్ 3. 28. Shrinu the mother, Shrinu the mother gorilla had recently gave birth కాదు, birth, BIRTH, birth. So the answer is number 3. థర్డ్ లో ఇన్అప్రోప్రియేట్ వర్డ్ బర్త్ అనే వర్డ్ వాడాలి, ఇది బెర్త్ అనే వర్డ్ వాడాడు అనమాట. సో ఈ రాంగ్ వర్డ్ వాడాడు, ఇన్అప్రోప్రియేట్ వర్డ్ వాడాడు అనమాట. Next, everybody knows that pythons are big snakes that squeezes అంటే ఇట్లా పిస్కెట్ అన్నమాట, squeezes their prey. ఇక్కడ తప్పు వచ్చిందండి, PREY కాదు, PRAY, ప్రే అంటే వర్షిప్పింగ్, దేవుణ్ణి ప్రార్థించడాన్ని ప్రే అంటాం, PRAY. ఒక మన ఆహారం కోసం దేనైనా చంపటాన్ని ప్రే అంటాం, PREY. ఓకే, సో ద ఆన్సర్ ఈస్, ద ఎర్రర్ ఈస్ ఇన్ 3. థర్డ్ దానిలో తప్పు వచ్చిందండి, ఆన్సర్ ఈస్ నెంబర్ 3. 30. On a sunny day, Tenali was explaining, EXPLA, and explaining to his son how God take care of every living being కాదు, every living being కదా, BEING రావాలి, బీయింగ్ రావాలి. ఇన్అప్రోప్రియేట్ వర్డ్, తప్పు వర్డ్ వాడాడు మాట. సో ఆన్సర్ ఈస్ నెంబర్ 4. ఫోర్త్ వన్ ఈస్ ద ఆన్సర్ మాట. నెక్స్ట్ 31 we have error location ఇచ్చాడండి. నో మ్యాటర్ హౌ మెనీ టైం కాదు కదా, హౌ మెనీ అనేది ప్లూరల్ కదా, మెనీ బుక్స్, మెనీ పెన్స్, మెనీ ఫోన్స్, మెనీ ఇన్స్టిట్యూషన్స్, మెనీ షర్ట్స్, మెనీ ట్రౌజర్స్, లైక్ దట్. సో మెనీ కనుక వస్తే పక్కనుండే నౌన్ ఎప్పుడు కూడా మెనీ ప్లస్ ప్లూరల్ నౌన్ ఆర్ ప్లూరల్ ప్రొనౌన్ రావాలి. మెనీ పక్కన ఎప్పుడు కూడా ప్లూరల్ నౌన్ రావాలి. ఇక్కడ మెనీ టైం కాదు, మెనీ టైమ్స్ అని వాడాలి. సో ద ఎర్రర్ ఈజ్ ఇన్ పార్ట్ 1. పార్ట్ 1లో తప్పు వచ్చింది. కరెక్ట్ చేయాలంటే ఏం చెప్పాలి? నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ దే ఫౌండ్ ది మౌస్ ఆర్మీ వాజ్ ఆల్వేస్ డిఫీటెడ్ బై ద వేల్స్ ఆర్మీ అని చెప్పాను అనమాట. నెక్స్ట్ 32. One day a cow was taking a stroll through the forest when the forest కాదండి, ఇక్కడ తప్పు వచ్చిందండి, ఏ ఫారెస్ట్ అని చెప్పాను అనమాట. One day a cow was taking a stroll through a forest when it was passed by a magnificent garden. So the error is in part 3. పార్ట్ 3లో ఆర్టికల్ యూసేజ్లో తప్పు వచ్చిందండి. నెక్స్ట్ 33. కింగ్ సబ్రోట్ ఫీల్, ఎర్రర్ ఈజ్ ఇన్ పార్ట్ 1 అండి. కింగ్ సబ్రోటో అనేది సింగులర్ అండి, సింగులర్ కదా,
సింగులర్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? సింగులర్ సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే వెర్బ్ కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది ప్రెజెంట్ టెన్స్ లో. సో కింగ్ సబ్రోటో ఫీల్ కాదు, ఫీల్స్, ఎస్ యాడ్ అవుతుందండి. సో ఎర్రర్ ఈజ్ ఇన్ పార్ట్ 1. పార్ట్ 1 లో తప్పొచ్చింది. ఎందుకని తప్పొచ్చిందంటే కింగ్ సబ్రోతో అనేది థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మెయిన్ వెర్బ్ కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు? ఫీల్ అన్నాడు. ఫీల్ కాదు, ఏమనాలి? ఫీల్స్, ఎస్ యాడ్ అవ్వాలన్నమాట. 34. The king could not understand how the wheels had disappeared overnight. The king could not understand. పార్ట్ 2 లో తప్పొచ్చిందండి. The king could not understand how the wheels had disappeared overnight. The error is in part 2. పార్ట్ 2 లో తప్పొచ్చింది. అండర్స్టూడ్ కాదండి, అండర్స్టాండ్ అని చెప్పానమాట. In a forest there lived a giraffe who was quite unnecessary use of adverb. అక్కడ adverb యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. Who was proud of his long neck. In a forest there lived a giraffe who was proud of his long neck అంటే సరిపోతుంది. సో ద ఎర్రర్ ఈజ్ ఇన్ పార్ట్ 3. పార్ట్ 3 లో తప్పు వచ్చిందండి. 36 ఎర్రర్ లొకేషన్ అయిపోయిందండి. వి మూవ్ టు ద నెక్స్ట్ సెక్షన్ అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద 6 సెంటెన్సెస్. ఇక్కడ 6 సెంటెన్స్లు ఇచ్చాడండి. బట్ ద సెంటెన్సెస్ ఆర్ నాట్ కరెక్ట్ ఇన్ ఆర్డర్. కరెక్ట్ ఆర్డర్లో లేవు. ఏది ఫస్ట్ సెంటెన్స్, ఏది సెకండ్ సెంటెన్స్, ఏది థర్డ్ సెంటెన్స్ అని మనం ఐడెంటిఫై చేయాలండి. ఈ ఎక్సర్సైజ్ చేసే ముందు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు ఒక హోంవర్క్ చేయాలి. ఫస్ట్ మనం ఇక్కడ పక్కన 1 రఫ్ షీట్లో 1 2 3 4 5 6 అని నెంబరింగ్ ఇచ్చుకోవాలి. ఈ నెంబరింగ్ లో ఏది నెంబర్ 1 ఏది నెంబర్ 2 అనేది రాయాలన్నమాట. ఫస్ట్ రీడ్ ఆల్ దీస్ 6 సెంటెన్సెస్. ఈ 6 సెంటెన్స్లు ఫస్ట్ చదవండి. సెకండ్ రీడింగ్ లో నెంబరింగ్ ఇవ్వండి. థర్డ్ రీడింగ్ లో కింద ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి. The lion just smiled and said, "Don't be so sure, my friend." Each began telling the other how much stronger he was than the other. And there you are. This proves that men are stronger than lion, said the man. If we lion knows how to carve, and you will see more statues with a lion winning over a man. A man and a lion once went on a journey together. As they walked along the road, they passed by a great stone statues that showed a man winning a fight with a lion. సో ఇది మనకి ఇచ్చిన 6 లైన్ పారాగ్రాఫ్ మాట. ది లైన్ జస్ట్ స్మైల్డ్. వై ద లైన్ స్మైల్డ్ అని చెప్పిన తర్వాత ఈ సెంటెన్స్ వస్తుంది. కాబట్టి ఏ ఫస్ట్ సెంటెన్స్ ఎప్పుడు అవ్వదు. ఈచ్ బిగాన్ టెలింగ్. ఈచ్ అంటే ఎవరనేది ముందు చెప్పాలి కదా. సో బి ఎప్పుడు కూడా ఫస్ట్ సెంటెన్స్ కాదు. దేర్ యు ఆర్ ఇది కూడా ఫస్ట్ సెంటెన్స్ కాదండి. అండ్ ఇఫ్ వి లైన్ నో హౌ టు కార్వ్, సో వై వీ షుడ్ లెర్న్, ఎందుకని లైన్ కి కార్వింగ్ నేర్చుకోవాలనుకుందో ఫస్ట్ చెప్పాలి. కాబట్టి డి ఫస్ట్ సెంటెన్స్ కాదండి. ఏ మ్యాన్ అండ్ ఎ లైన్ వన్స్ వెంట్ ఆన్ ఎ జర్నీ టుగెదర్. యా, దిస్ వన్ విల్ బి ద ఫస్ట్ సెంటెన్స్. ఈ ఫస్ట్ సెంటెన్స్ ఏంటండి? ఈ ఫస్ట్ సెంటెన్స్ అయిందండి. నెక్స్ట్, సో ఈ దగ్గర మనం రౌండ్ చుట్టేసుకుందాం, ఎందుకంటే అది అయిపోయింది కాబట్టి. తర్వాత యాజ్ దే వాక్డ్ అలాంగ్ ద రోడ్. ఓకే, సో a lion and a man and a lion once they went on a journey together అని చెప్పన్నాం. ఫర్ వాట్, దేనికోసం వెళ్ళారు, ఏం చేస్తున్నారు వాళ్ళు. ఈచ్ బిగాన్ టెలింగ్ అబౌట్ ద how much strong he was than other. Yeah, this one is the second. B is second అండి. ఓకే, సో వాళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నారు. లయన్ మ్యాన్ ఇద్దరు కలిసి వెళుతూ ఇద్దరూ కూడా నేను మనిషి ఏమో లయన్ కంటే తన బలవంతుడినని, లయన్ ఏమో లేదు నీకంటే మనిషి కంటే తనే బలవంతురాలని చెప్పుకుంటూ ఉన్నారన్నమాట. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారన్నమాట. ఈచ్ బిగాన్ టెల్లింగ్ అదర్ హౌ మచ్ స్ట్రాంగ్ హీ వాజ్ దాన్ ద అదర్ మాట.
తర్వాత యాజ్ ద వాక్డ్ ఇది నెంబర్ 3 అవుతుందండి. ఎఫ్ విల్ బికమ్ నెంబర్ 3. ఎందుకంటే చూడండి, యాజ్ ద వాక్డ్ అలా నడుస్తూ ఉండగా అలాంగ్ ద రోడ్ దే పాస్డ్ బై ఎ గ్రేట్ స్టోన్ స్టాచ్యూ అండ్ దట్ వాస్ షోన్ దట్ ఎ మ్యాన్ విన్నింగ్ ఎ ఫైట్ విత్ ఏ లయన్. సో ఇద్దరు నడుస్తూ వెళ్తూ ఉండగా లయన్ మనిషి లయన్కి ఒక స్టాచ్యూ చూపించాడు. అది ఎవరి స్టాచ్యూ అంటే ఇట్స్ అబౌట్ ఎ మ్యాన్, ఒక మనిషిది. హూ డిఫీటెడ్ లయన్ ఇన్ ఎ ఫైట్. ఓకే, ఒక పోట్లాట్లో మనిషి ఒక లైన్ ని డిఫీట్ చేసినటువంటి స్టాచ్యూ మాట. నెక్స్ట్ 4th వన్, దాని వెంటనే ఓకే, సో బి అయిపోయిందండి, 3 అయిపోయినాయండి, 4 ఇంకా 4th వన్. The line just smiled and said, "Don't be so sure, my friend." This will be the 4th sentence. A will be the 4th sentence అవుతుంది. సో ఆ స్టాట్యూని చూడగానే లైన్ ఏముందంటే డోంట్ బి సో షూర్ మై ఫ్రెండ్. ఓకే, బాగా ఆ స్టాట్యూని చూసి నువ్వు గొప్పగా ఫీల్ అవ్వద్దు అని చెప్పే లైన్ మనిషితో అందమాట. నెక్స్ట్, ఇఫ్ ద లైన్ నోస్ హౌ టు కార్వ్, ఎందుకనంటే ఆ స్టాట్యూని తయారు చేసింది మనిషి. అదే ఆ స్టాట్యూని తయారు చేసే స్కిల్ కనుక లైన్లో కనుక ఉంటే, ఒక పులికి కనుక తెలుసుంటే బోల్డ్ అన్ని స్టాట్యూలు తయారు చేసేది, అన్ని స్టాట్యూల్లోనూ కూడా లైన్ మనిషిని డిఫీట్ చేసినట్టుగా ఉండేది అని చెప్పి లైన్ అన్నమాట. ఇఫ్ లైన్ నోస్ హౌ టు కార్వ్, హౌ టు క్రియేట్, యూ విల్ సీ మోర్ స్టాట్యూస్ విత్ లైన్ విన్నింగ్ ఓవర్ ద మ్యాన్, సెట్ ద లైన్. అప్పుడు వెంటనే మనిషి ఏమన్నాడంటే దేర్ యు ఆర్, దిస్ ప్రూవ్డ్ దట్ మ్యాన్ ఆర్ స్ట్రాంగర్ దాన్ లైన్, సెట్ ద మ్యాన్. సో డి ఏమో 5th సెంటెన్స్, 6th వచ్చేటప్పటికల్లా సి అండి. ఓకే, సో ఇలా ముందు మనం హోంవర్క్ చేయటం జరిగింది. హోంవర్క్లో ఇలా ముందు ఆర్డర్స్ రాసుకున్నాం. ఇప్పుడు కింద ఇచ్చిన క్వశ్చన్స్ని 50 సెకండ్స్లో చేసేయచ్చండి. Which one is the 4th sentence? 4th ఏంటండి? A. Answer is 1. Next, 37. Question number 37. Which one is the second sentence? Second ఏంటండి? B. So answer is number 2. 38. Which one will be the first sentence? First ఏంటండి? E. Answer is 4. 39. Which one is the fifth sentence? Fifth sentence. Fifth ఏదండి? D. Answer is 5. 40. Which one will be the third sentence? Third sentence ఏది? F. Answer is 1. That's it అండి, అయిపోయింది. సో 50 సెకండ్స్లో 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేసాం. ఎలా చేయగలిగామంటే ముందు హోంవర్క్ చేయబట్టి జరిగిందన్నమాట. నెక్స్ట్ బ్లాంక్ ఫిల్లర్స్ అండి. బ్లాంక్ ఫిల్లర్స్. ద హౌస్ డాష్ యాజ్ ఇఫ్ నోబడి లివ్డ్ ఇన్ ఇట్. ద హౌస్ లుక్డ్ as if nobody lived in it. Seemed, noticed, were. Answer is 1 అండి. The house looked as if nobody lived in it. 42. Question number 42. He spoke nostalgically all the time about the house he dash lived in. Used to live in. Could lived in it. Been lived in it. Had lived in it. Answer is number 4. He spoke nostalgically all the time about the house he had lived in it. Next, 43. Instead of serving mankind, machines are threatening to dash the very existence of man. Machines are threatening, fabricating, deceived, disrupts. Yeah, this one is the third one is the right one అండి. చూడండి, instead of serving mankind, machines are threatening to disrupt the very existence of man. Next, 44. 44. He accepted the offer because there was nothing dash coming his way. So he accepted the offer because there was nothing another coming his way. Responsible, nothing responsible coming his way. Better, yeah, third one is the right one. Better coming his way.
అంతకంటే మంచి ఆఫర్ రావట్లేదు కాబట్టి ఒప్పేసుకున్నాడు అనమాట. 45. There are twice as much women, as many women, as huge women, as number women, okay, and proportionate women. Right one is 2. As many women at gathering as men. Next, 46 అండి. We have a reading comprehension. I'm going to read for you. Later we will answer it. Yeah, first one. Stockholm is spread out on the Acrophalia, means group of islands అండి. Acrophago అంటే group of islands of 14 islands. స్టాక్హోమ్ లో మొత్తం 14 ఐలాండ్స్ ఉన్నాయండి. అండ్ వేర్ దే లేక్ మెరీన్ మీట్స్ విత్ బాల్టిక్ సీ and many more airy than Venice, and with a wide open space, and it is on third water, one third, it is 1/3 water, and the other 2/3 combined bridges and jet fountains and buildings termed with gold. So 1/3 ఏమో వాటర్ అండి, 2/3 లో మాత్రం బ్రిడ్జెస్, ఫౌంటైన్స్, బిల్డింగ్స్ ఉన్నాయండి. ఫ్రమ్ స్టాక్ హోమ్స్ ది ఫ్యాన్స్ ఆఫ్ గ్రేట్ అవుట్డోర్ అండ్ దిస్ ఈస్ ది ambial and graceful home and the healthy environment in which to live. The minutes from the city center are parks and woodlands for recreation and clean water for the swimming and fishing. In winter, everyone takes the icy stakes and artificial ricks in the shadows of the garden palaces or on the frozen waters of the channel. And Stockholm is also a city at the leading edge of fashion, designing, advanced technology, and fashion houses and IT companies use the city as a test market for their innovation. సో డిజైనర్స్, ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు స్టాక్హోమ్లో ఎక్కువ మంది ఎందుకుంటారంటే బికాస్ కనిపెట్టిన ప్రతి సాఫ్ట్వేర్ని టెస్టింగ్ అనేది స్టాక్హోమ్లో జరుగుతుంది అన్నమాట. అండ్ ఇన్నోవేషన్స్ ఎస్పెషల్లీ యాజ్ స్టాక్హోమర్స్ ఆర్ ఫాలోస్ టెక్నాలజీ. ఎందుకంటే స్టాక్హోమ్ పీపుల్ యూస్ చేసిన టెక్నాలజీ ప్రపంచంలో ఎవరు కూడా వాడరు కాబట్టి. అందుకని ఏ కొత్త ప్రోడక్ట్ అయినా ఫస్ట్ టెస్టింగ్ స్టాక్హోమ్లో జరుగుతుంది అన్నమాట. అండ్ capable of large technology. Stockholm is the capital as well as the largest city in Sweden. It is the site of the government and parliament of the country. So ఇది మనకి ఇచ్చిన పారాగ్రాఫ్. An archophile is a collection of, archophile అంటే ఏంటి? It's a collection of cities, islands, lakes and correlative references, etc. 14 islands అండి. ఆన్సర్ ఈస్ నెంబర్ 2. నెక్స్ట్ 47. Stockholm is 1/3 water, 2/3 of archaic bridges, jet fountains and buildings. Okay, 2/3 water and 1/3 land. మనకి ఇక్కడ ఒక్కసారి నేను ఇందాక అండర్లైన్ చేశానండి. 1/3 ఏమో వాటర్ అండి, 2/3 ఏమో బ్రిడ్జెస్ అండి. 1/3 వాటర్, 2/3 బ్రిడ్జెస్. ఆన్సర్ ఈస్ నెంబర్ 1. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 48. వాట్ ఈస్ ద ఆపోజిట్ వర్డ్ ఫర్ ద amiable? ఇక్కడ ఇందాక అండర్లైన్ చేశానండి. amable అండ్ గ్రేస్ఫుల్. ఆపోజిట్ వర్డ్ అండి, సినరిమ్ కాదు, ఆపోజిట్ వర్డ్. ఓకే, ది ఇన్వైటింగ్, రిఫ్రెషింగ్ అండ్ invigorating, unpleasant and none. So the right word for 48, question number 48 is, what is the opposite word? Is unpleasant. Answer is number 4. 49. Okay, why is Stockholm used as a test market for the innovation by the IT companies and fashion houses?
Already I told you that the people of Stockholm, they always use the latest technology. ప్రపంచంలో ఎవరో కూడా లేటెస్ట్ టెక్నాలజీని వాడటానికి ఇష్టపడరు, కానీ స్టాక్హోమ్లో ప్రజలు మాత్రం ఇష్టపడతారు అనమాట. సో అందుకని అక్కడ టెస్టింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట. నా ద స్టాక్హోమ్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ టెక్నాలజీ is the largest city Sweden కాదండి. citizens are fashionable కాదండి. people like the outdoor. The right answer is number 1. Stockholmers are follow of technology. Number 1 అండి. 39 question number 39 answer is number 1. Next 50. Stockholm is an important to the country because ఓకే, ఎందుకని స్టాక్హోమ్ కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది? ఇట్ హ్యాస్ ఎ పార్లమెంట్ బిల్డింగ్, కరెక్టేనండి. దేర్ ఆర్ పార్క్స్ అండ్ వుడ్లాండర్స్ ఫర్ ద రిక్రియేషన్, కరెక్టే. అండ్ దేర్ ఆర్ ఆర్టిఫిషియల్ స్ట్రైకింగ్ ర్యాంకింగ్స్, కాదండి. ఇట్ ఈస్ అ లార్జ్ సిటీ అండ్ ద క్యాపిటల్ ఆఫ్ స్వీడన్. ఓకే, సో ఫస్ట్ ది సీమ్స్ టు బి కరెక్ట్, సెకండ్ సీమ్స్ టు బి కరెక్ట్ అండి. సెకండ్ది కూడా కరెక్ట్గానే ఉంది. అండ్ థర్డ్ దానిలో మాత్రం నాట్ కరెక్ట్ అండి. అండ్ ద ఫోర్త్ వన్, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సిటీ అండ్ ద క్యాపిటల్ ఆఫ్ స్వీడన్. ఆన్సర్ ఈస్ నెంబర్ 4. And that is the explanation to the SBA apprentice paper. That's it for today's class. Thank you very much. Bye.